హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్ దాల్ రెసిపీ చూపిస్తానండి. ఎప్పుడైనా ముద్దపప్పుని ఇలా తాలింపు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను, తూర్ దాల్. దాన్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు, మరి మాడకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. ఎప్పుడైనా పప్పు మీరు ఇలా ఫ్రై చేసి ప్రిపేర్ చేసి చాలా బాగుంటుంది. ఇక చూడండి, ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్గా వాష్ కూడా చేసుకున్నాను దాన్ని. దాంట్లో 1 కప్ తీసుకున్నాం కదా పప్పు, దాంట్లో 2 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. యాక్చువల్లీ అయితే ఆయిల్ వేస్తారు, నేను ఇక్కడ గీ వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మనం గీతో చేస్తే టేస్ట్ అనేది పప్పుకి చాలా బాగుంటుంది. సో కుక్కర్ పెట్టేసి అట్లీస్ట్ 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ మీరు పప్పు బట్టి విజిల్స్ అనేవి మీరు పెట్టుకోండి. ఇక్కడ 5 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసుకున్నానండి. ప్రాపర్గా వాటర్ కూడా సరిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. కొద్దిగా దాన్ని స్మాష్ చేసుకుందాం. మీరు పప్పు గుత్తితోని మంచిగా స్మాష్ చేసుకోండి. ఇక్కడ నేను పప్పు గుత్తితోని మంచిగా పప్పుని స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 1 or 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. దాంట్లో ఎండుమిర్చి ఒక 3 to 4 ఇట్లా తుంపి వేస్తున్నాను. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ కూడా ఇట్లా హాఫ్ చేసుకొని వేసుకున్నాను. కారం తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ దంచి పెట్టుకున్న జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు తినేలాగా పప్పు చేసుకొని బోర్ కొడితే మీరు ఒకసారి తప్పక ఇలాగ ట్రై చేయండి. ఇప్పుడు నేను పప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి, అది వేసేస్తున్నాను. నేను పప్పులో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా పల్స్గా మా ఇంట్లో ప్రిఫర్ చేస్తారు. మీరు గట్టిగా ఉండాలంటే వాటర్ యాడ్ చేయకుండా అలాగే వేసుకోండి. అదే కుక్కర్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇంట్లో వేసుకుంటున్నాను. పప్పు ఉడికిన కొద్దీ మీకు థిక్ అవుతుంది, సో వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు అంతా కలిపేసి ఒక బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తానండి సాల్ట్. నేను యాడ్ చేసేది రాక్ సాల్ట్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఆఫ్టర్ 5 minutes ఒకసారి మూత తెరిచి చూద్దాం. చూడండి, పప్పు మంచిగా బాయిల్ అవుతుంది. సో ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో మనం యమ్మీ పప్పు రెడీ అయిపోయిందండి. నెయ్యితో తాలింపు వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పు మీరు రైస్లోకి, చపాతీ, పూరి దేంట్లో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.